ఇప్పుడు నిన్న రాఘవేంద్ర గారిని కలిసా. హాయ్ రాఘు అన్న వెనకాల నుంచి. ఆయన ఒక 10 seconds రియాక్ట్ అవ్వలేదేంటి అసలు, ఎందుకు అనుకున్నా. ఆయన ఆ తర్వాత అర్థమైంది. ఆయన అదే అప్పుడు బాంబే పీరియడ్ అప్పుడు అనేవాడు కదా, అంటే ఇప్పుడు కూడా అంటున్నావా నువ్వు అంటాను అనుకున్నా. ఆయన అదేదో అది అంటే ఐ థాట్ యూ విల్ రియాక్ట్, ఐ థాట్ అదే యూనిక్ కదండి. ఇప్పుడు నేను తప్ప ఇంకెవడు పిలవడు కదా మిమ్మల్ని. సో ఐ థాట్ యూ విల్ రిమెంబర్ ఇట్ లైక్ దాట్ అన్న. ఇప్పుడు మై హోల్ ఐడియా ఈస్ ఇంకా ఒక 10 ఏళ్ల తర్వాత రాఘవ్ అన్నా కూడా ఆయన గుర్తుపడతాడు నన్ను. సో ఇంట్రెస్ట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ అండి. డైరెక్టర్ గారు బాగున్నారా అండి అంటే, ఏమో ఎలా ఉన్నావు, అంత ఓకేనా, అంత అందరు బాగున్నారా, ఇంట్లో అందరు బాగున్నారా అంటారు ఆయన. దానివల్ల లాభం ఏంటి? సో నేను ఐ లైక్ టు కీప్ మై సెల్ఫ్ అని నేను అన్నయ్య నన్ను నేను ఎంటర్టైన్ చేసుకుంటా. నేను అవతల వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేయను అన్నయ్య ఎప్పుడు, అది నన్ను నేను ఎంటర్టైన్ చేసుకుంటా. సో ఐ లవ్ దాట్. కాబట్టి మీకు ఎవరు చెప్పాడో ఆ ఎదవెవడో, ఆ ఎదవలు ఎవరో పిలిచి రే పెచ్చనాగడగా మీరు అర్థం కాలేదురా మీకు 50% అనుకోవటం తప్పురా అని చెప్పండి. మీకు విషయం చెప్పనా, 100% మీకు చెప్పిన ఆ 50% గాళ్ళు ట్రస్ట్ మీ అన్నయ్య, దే ఆర్ లివింగ్ ద మోస్ట్ ఫాల్స్ లైఫ్. వాళ్ళు ఎవరో తెలీదు అనేసి పడి ఉంటుందండి. మనకి ఎందుకు ఎవడో కూడా అని ఉంటాడు. సరే ఇంకో పిచ్చి ప్రశ్న ఒకటి వేసి తర్వాత సీరియస్ సబ్జెక్ట్ లోకి వెళ్దాం. సీరియస్ అని మీరు అనుకుంటున్నారు? లేదు, నేను సీరియస్ గానే అది వేరే అంటే దీంట్లో కదా. మామూలుగా ఇక ఎంతసేపు మాట్లాడుకున్నా కానీ ఇవే ఉంటాయి గాలి గోర్లు. కాదు అంటే కాదన్నయ్య, లేదన్నయ్య. అంటే మై రిలేషన్షిప్ విత్ యూ సో లాంగ్, యు నో సో మచ్. నా గురించి మీకు చాలా తెలుసు, అదే నా భయం. అందుకనే భయం ఆయనకి, ఆయన విషయాలు కూడా ఎక్కడ చెప్తాను అని. మాట్లాడమనండి, కమాన్. అక్కడికి వెళ్దాం అవసరం వస్తే వెళ్దాం రండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో డైరెక్షన్ ఒకటి మొదలెట్టారు కదా. అవును. 2 పడవల మీద కాళ్ళు వేయటం వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా? అంటే నీకెవడు చెప్పాడు అంటావు మళ్ళీ మామూలుగా. కాకనే అన్నయ్య, నేను ఐ థింక్ పూల్ అవర్ కాంటే ఏదో సినిమా, అజయ్ దేవ్గన్ ఫస్ట్ ఫిల్మ్ అదే కదా, అది నాకు ఇన్స్పిరేషన్ అన్నయ్య. 2 bikes మీద కాళ్ళు పెట్టి వెళ్ళాడు. సినిమా హిట్ అయిందా లేదా? సూపర్ డూపర్ హిట్ అయింది, అతని కెరియర్ సెట్ అయింది అనుకున్నా. ఈ పడవలు అనేది ఆ రోజుల్లో బైక్స్ లేవు గనక చెప్పారు. 2 బైకుల మీద కాళ్ళు పెట్టి వెళ్ళాడు, సూపర్ హిట్ అయిన సినిమా. తర్వాత కార్ల మీద కూడా కాళ్ళు పెట్టాడు. అదే అన్నయ్య, తెలుగు చేస్తా హిందీ చేశాను. కార్లు పెట్టడం హిందీ, 2 bikes మీద కాళ్ళు పెట్టడం తెలుగు, 2 కార్ల మీద పెట్టడం హిందీ. కాబట్టి అది అతను ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రూవ్ అయిన తర్వాత చెయ్యొచ్చు అనిపించింది. ఇదేది నీకు ఇష్టమైంది? రెండిట్లో ఏది నచ్చింది? అంటే చాలా పాత ఎగ్జాంపుల్ చెప్పండి. నేను 2 కళ్ళల్లో ఏ కన్ను ఇష్టం అంటే, నాకు నా లెఫ్ట్ కన్ను ఇష్టం. చెప్పానా మీకు ఎప్పుడైనా? నాకు నా లెఫ్ట్ కన్ను ఇష్టం. ఎందుకు నా ఇష్టం అది. ఇప్పుడు 2 కళ్ళల్లో ఏ కన్ను ఇష్టం అంటే ఎప్పుడు చెప్పలేడు సమాధానం. నేను చెప్తాను మీకు, నాకు ఐ లవ్ మై లెఫ్ట్ ఐ. సో అలాగే రెండిట్లలో డైరెక్షన్, యాక్టింగ్ ఏది ఇష్టం అంటే, అప్పటికప్పుడు ఏది నచ్చితే అదే. ఐ లవ్ బోత్, 2 ఇష్టం. మీలాంటి బక్రగాయలు దొరికినప్పుడు డైరెక్షన్ చేస్తా, దొరకనప్పుడు యాక్టింగ్ చేసుకుంటా. అమ్మో బక్రా అనకూడదు, నా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ చేసింది రాము గారే. సరే, కమింగ్ టు దిస్, ఈ మధ్యకాలంలో ఈ ఇక్కడ కేరళలో హేమా కమిటీ, ఇట్ హస్ బికమ్ ఎ సీరియస్ ఇష్యూ. అండ్ ఇక్కడ మన దగ్గర కూడా అప్పట్లో శ్రీరెడ్డి వచ్చినప్పుడు మనం చాలా సీరియస్ గా తీసుకున్నాము. ఉన్నాయి. లెట్ us not get into that. Correct. But being a responsible actor and a different kind of actor, నేను కూడా am in this industry since so many years. Of course. So let us discuss what are pros and cons of these things. Correct. Even in fact, I thought that's a very relevant and a good thing you asked. One good thing about it is, the girls expressing it is nothing wrong. Correct. Kani one biggest problem is, నాకు ఎవరైనా ఒక అమ్మాయికి మీ మీద కోపం ఉంటే, అమ్మాయి చెప్పినంత వెంటనే ఐ డోంట్ థింక్ దే షుడ్ బి అ ప్రాసెస్, దే షుడ్ బి అ వే. లేకపోతే ఒక పర్సనల్ ఎజెండాతో కూడా బ్లేమ్ చేయొచ్చు.
సో దాన్ని ఎలా మరి హౌ డు వి టాకిల్ దట్ అన్నయ్య? we had a case here ఓకే. recent మనం ఇక్కడ పెట్టాం కదా, we have a committee here. I was part of that committee. అండ్ ఒక కేసు నిజంగా అట్లాగే కావాలని వచ్చింది. ఐఎంఎన్ సైకాట్రిస్ట్ దగ్గరికి పంపించి సైకాలజీ ట్రీట్మెంట్ చేయించాం. బట్ అంత లోపల క్రెడిబిలిటీ ఆఫ్ అన్ యాక్టర్ ఆర్ ఎ డైరెక్టర్ పోతుంది కదా. అంటే మనం కీప్ ఇట్ సీక్రెట్ కదా, మనం బయట ఇది కాదన్నయ్య, ఇప్పుడు మీరు యాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ అంటే పబ్లిక్ అవ్వలేదు, అది కూడా పబ్లిక్ అవ్వలేదు. సో ఇప్పుడు పబ్లిక్ అయిన వాడు అది అబద్ధం అని తేలేపటికి చాలా కష్టం అవుతుంది, చాలా కాలం గడిచిపోతుంది కదా. సో సి నేను మీరు 79లో వచ్చారు కదన్నయ్య, 79. సో మీకు తెలుసు నిజం, నాకు తెలుసు మన ఇండస్ట్రీలో ఏం జరుగుతాయి అనేది మనకు తెలుసు, కానీ అందరూ చేస్తారనేది అది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను తమ్మారెడ్డి భరద్వాజ గురించి చెప్తాను, ఆయన గురించి నాకు ఆయన దాదాపుగా 30 ఏళ్ళగా తెలుసు. ఆయన ఒక్కసారి కూడా నేను మీ గురించి ఒక్క తప్పుడు మాట కానీ నేను ఇన్నేళ్లుగా మన ట్రావెల్లో ఎవరో అమ్మాయితో అఫేర్ ఉంది కానీ నేను వినలేదు. రేపు సడన్లీ సమ్వన్ కమ్స్ అండ్ సేస్ భరద్వాజ గారు నన్ను ఇలా అన్నారు అని, ఈ 30 years ఆఫ్ క్రెడిబిలిటీ పోతుంది కదన్నయ్య. సో దే షుడ్ బి ఎ వే టు యునో స్టాప్ ఇట్ జరగటం. అంటే వన్ ఫెంటాస్టిక్ థింగ్ ఏంటంటే నిజంగా అమ్మాయిలకి ఎంత గొప్ప అవకాశం అంటే ఇది. ఎందుకంటే మన ఇండస్ట్రీలో చేస్తారన్నయ్య, చేస్తాం, అందరూ కాదు, కొంతమంది పాపం వాళ్ళు చాలా కష్టం అనుభవిస్తారు. అమ్మాయిలు కూడా దే గో త్రూ లాట్స్ ఆఫ్ నాన్ సెన్స్ అండ్ టార్చర్. సో వాళ్ళు వాయిస్ అవుట్ చేయడం అనేది కరెక్ట్, నా ఉద్దేశం 100% కరెక్ట్. మేబీ ఇక్కడ ఒకళ్ళిద్దరు కష్టపడ్డా మిగతా 98 మందికి న్యాయం జరుగుతుందనే థియరీ నేను నమ్మాలి. ఎందుకంటే లేకపోతే అన్నయ్య ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళేం సెక్స్ ఆబ్జెక్ట్స్ కాదుగా. ఇప్పుడు హీరోయిన్ లేకపోతే వేటగాడి సినిమా లేదు, హీరోయిన్ లేకపోతే సాగర్ సంగమం లాంటి కమల్ హాసన్ అద్భుతమైన చిత్రమైన జయప్రద లేకపోతే సినిమా లేదు. సో హీరో ఎంత ఇంపార్టెంటో హీరోయిన్ అంత ఇంపార్టెంట్, యాక్టరు అంత ఇంపార్టెంట్, యాక్ట్రెస్ అంత ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళని హ్యూమిలేట్ చేసేసి అమ్మాయిల్ని వాళ్ళని టార్చర్ చేసేయటం అనేది న్యాయం కాదు. జరుగుతుంది ఇక్కడ అని మీకు తెలుసు, నాకు తెలుసు, మన ఇద్దరం డినై చేయొద్దు అన్నయ్య, ఇది కరెక్ట్, చేయొద్దు ఇది మనం. ఎందుకంటే అమ్మాయిలు వచ్చి చెప్పటం అనేది అద్భుతం. అబ్సల్యూట్లీ ఐ సపోర్ట్ దాట్. అట్లీస్ట్ కొంతమంది అయినా భయపడి, కొంతమంది కదండి అందరూ భయపడి నోరు మూసుకుంటారు. ఇందాక నేను అన్నది ఏంటంటే ఒక అరా కేసు అలా వచ్చే అవకాశాలు ఉంటాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.